తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్యన వార్ ఆగుతుందా లేదా? ఎందుకంటే ఎక్కడైతే గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఇదివరకైతే పక్కాగా శత్రుత్వం 2018 నుంచి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఒకళ్ళనొకళ్ళు ట్రోల్ చేసుకుంటారు. దానికి కారణం 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్లో స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, పెయిడ్ ఉంటారు. పెయిడ్ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేస్తుంటే స్వచ్ఛందంగా చేసేవాళ్ళు బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచినే ఇద్దరు కలిసి ఉన్నప్పుడే. ఎందుకయ్యా అంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లోకి తెలుగుదేశం తగ్గడం ఇష్టం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ విజయానికి భారతీయ జనతా పార్టీనే కారణం అన్నటువంటి మాట రావడం కూడా ఇష్టం లేదు. బీజేపీ బ్రతుకు తెరువు కోసం గత్యంతరం లేక తమకు మద్దతు ఇచ్చిందని ఫీల్ అవుతారు తప్పించి వాళ్ళు మనసా వాచా కర్మణ భారతీయ జనతా పార్టీ శక్తి వలన గెలిచాం అని ఫీల్ అవ్వరు. చంద్రబాబు భిక్షంతో బీజేపీ బతికిందని భావిస్తారు తప్పించి బీజేపీ భిక్షంతో తెలుగుదేశం బతికిందని దానికి ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ట్రోల్ చేసుకురావడం ఏం చేశారు. అక్కడే ఇద్దరి మధ్యన ఒక కమ్యూనికేషన్ గ్యాప్, చిన్నపాటి యుద్ధం నడుస్తుంది. తర్వాత కాలంలో 2018లో తెలుగుదేశం పార్టీ బీజేపీని ప్రభుత్వం నుంచి విడిపోయిన దగ్గర నుంచి అసలు అమనాభూతులు తిట్టుకోవడమే జరిగింది. తర్వాత ఈ మధ్యన చూస్తే మళ్ళీ చంద్రబాబు గారు పదే ఢిల్లీ పెద్దల్ని కలిసే ప్రయత్నాలు చేస్తుండడం, లోకేష్ కలిసే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా చేసినప్పుడు అలా బీజేపీకి సంబంధించిన వాళ్ళు వెటకారం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి ఉడుక్కోవడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా పొత్తుకు సంబంధించిన చర్చలను పక్కన జనసేన పవన్ కళ్యాణ్తోనూ క్లియర్ అయిపోయి ఇక బీజేపీతో చర్చలు అంటున్నటువంటి నేపథ్యంలో ఒక చర్చ పూర్తయి ఇక తర్వాత జరగలేదు. ఇద్దరి మధ్యన మాత్రం ఇంకా స్పర్ధ ఎక్కడ ఆగల. పొత్తు ఒకవేళ ఖరారు చేసుకుంటే అప్పుడైనా ఇద్దరి మధ్యన పాజిటివ్నెస్ చూస్తుందా? నరేంద్ర మోడీని ఏమాత్రం అంగీకరించలేని మనస్తత్వం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెంగిది, చంద్రబాబుని చిరాకు పడేటటువంటి మనస్తత్వం బీజేపీ సోషల్ మీడియాది. మరి ఇద్దరు పిల్లి ఎలక లాంటి పరిస్థితి సర్దుకుంటారా? చూడాలా.